హలో ఎవ్రీవన్, ఇవాళ మిల్లెట్ రెసిపీస్తో మొదటి రెసిపీ వచ్చి కొర్ర దోశ. ముందుగా కొర్ర దోశకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి 150 గ్రాముల వరకు కొర్ర బియ్యము, 20 గ్రాముల వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇవి 4 ఒక 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసేసి చేతితో ఒకసారి కలిపేసి ఇంకా 8 నుంచి 10 గంటల వరకు నానపెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. ఇంకా మిక్సీ పట్టే ఒక 10 నిమిషాల ముందు మరి ఒక 100 గ్రాముల వరకు అటుకులు నానపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిక్సీకి నార్మల్గా అన్నీ వేసేసుకొని తగినన్ని నీరు పోసుకొని నార్మల్ మన దోశపిండ ఎలా పట్టేసుకుంటామో అలా పట్టేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి చేత్తో కలిపితేనే బాగుంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం బయట కొన్నప్పుడు గ్రైండర్ పిండి కూడా వాళ్ళ చేత్తోనే అంటూ ఉంటారు. దానివల్ల మంచిగా ఫర్మెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 6 గంటలు మనం పులియనివ్వాలి, మామూలు మనం దోశ పిండి లాగానే. ఇంకా 6 గంటల తర్వాత నార్మల్గా ఇట్లా మనం ముందు పాతకాలంలో కాస్ట్ ఐరన్ తవా మీద చేసుకునేలా దోశ అలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా రుద్దుకుని చేసే దోశలాగా అవ్వదు. కొర్ర బియ్యంతో కొంచెం నీళ్ళగా పల్చగా కలుపుకొనేసి నార్మల్ దోశలు వేసేసుకుంటాం కదా, అలా మూత పెట్టేసి, పాతకాలంలో అయితే ఇలానే వేసుకునే వాళ్ళం కదా పెంక మీద, అంటే దోశలు వేసి దానిపైన మూత పెట్టేసి ఇలా చేసేవాళ్ళం. అలా చేసుకుని తింటే సరిపోతుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి తింటే ఏమవ్వదు. సో బీపీ, షుగర్ ఇలా ఉండే వాళ్ళు కూడా తినచ్చు. బట్ ఎందుకైనా మంచిది, మీ ఓన్ రీసెర్చ్ చేయండి. థ్యాంక్ యూ.